రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ. కేరళ, వయనాడుతో పాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి ఏకంగా 3 లక్షలకు పైగా మెజారిటీతో రాహుల్ విజయం సాధించారు. అయితే ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వయనాడ్, రాయ్బరేలీ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్ ఇప్పుడు ఏ స్థానానికి రిజైన్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ అనూహ్యంగా అమేథీ నుంచి ఓడి వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈసారి కూడా ముందు అక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండడంతో పాటు జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సిపిఐ నుంచి అన్ని రాజా, బీజేపీ తరపున ఏకంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ పోటీకి దిగారు. ఉత్తర భారతానికి చెందిన రాహుల్ అసలు వయనాడ్ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఇవన్నీ పట్టించుకోని వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీకి 3,64,000 మెజారిటీని కట్టబెట్టారు. ఇక రాయ్బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం 3 సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియా గాంధీ వంటి అగ్రనేతలు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు ఈ స్థానాన్ని రాహుల్ ఖాళీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామా చేసి చెల్లెలు ప్రియాంకను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ప్రియాంకను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయించలేదని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదిలేస్తారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేస్తారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. రాహుల్ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని అంటున్నారు. ఎందుకంటే రాయ్బరేలీ సీటు కాంగ్రెస్ కంటే కూడా గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా నిలుస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కూడా ఇక్కడి నుంచే గెలుపొందారు. అయితే ఈ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. తన జీవితమంతా రాయ్బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని గుర్తు చేశారు. తన కుమారుణ్ణి రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. సోనియా విజ్ఞప్తి మేరకు రాహుల్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని, కాబట్టి ఈ స్థానాన్నే రాహుల్ కొనసాగిస్తారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత రాహుల్ గాంధీ స్పందించారు. తనను గెలిపించిన రాయ్బరేలీ, వయనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2 స్థానాల్లోనూ ఎంపీగా కొనసాగాలని ఉందని చెప్పారు. అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఏ సీటును ఎంపిక చేసుకోవాలో పార్టీలో చర్చించి నిర్ణయించుకుంటానని తెలిపారు.